ఎత్తుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి కొంత సమస్య ఉంటుంది. అది ప్రొవకేషన్ ఒక రకంగా అనవసరంగా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ కోపం వచ్చిన దాంట్లో ప్రధానమైనది అదే. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా తెలుగుదేశం లేకుండా జనసేనకి అన్ని సీట్లు రావు. దానికి సాక్ష్యం 2019 ఎన్నికలు. జనసేన లేకుండా తెలుగుదేశంకి ఆ స్థాయి సీట్లు రావు. దానికి సాక్ష్యం 2019. జనసేన లేకపోయినా జనసేన మా వల్ల గెలిచిందని తెలుగుదేశం చెప్పినా తప్పే. తెలుగుదేశం బతకడానికి మా వల్ల కారణమని జనసేన చెప్పినా తప్పే. ఇద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకున్నారు. కానీ ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం మొత్తం గమనిస్తే మొన్న మాట్లాడిన దాంట్లో ఇంతకు ముందులాగా ఎక్కడ ఎక్కువగా బాబు గారిని పొగడలేదు, ఎక్కువగా లోకేష్ గారి ప్రస్తావన రాలేదు. ఎక్కువగా ఏంటి, నేను విన్న దాంట్లో అయితే ఎక్కడ రాలేదు. మరి కొన్ని పత్రికలు రాసినాయి అంతే. అది ఎంతో నేను విన్నది అయితే 2 సార్లు విన్నాను. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి బాబు గారిని లోకేష్ గారిని అయితే మొన్న సభలో అసలు ఎక్కడా పొగడలేదు. కనీసం మరో 10 ఏళ్ళు 15 ఏళ్ళు బాబు గారే సీఎంగా ఉండాలనే మాట కూడా ఆయన నుంచి రాలేదు. కాకపోతే సహకరించండి, ఇది ఇలాగే కొనసాగాలి, మరో 10 ఏళ్ళు నాగబాబు గారు అన్నారు, మరో 10 ఏళ్ళు ఇక జగన్ అనేవాడు ఇంకా రాడు, రాజకీయాల్లో ఉండడు, కొనసాగలేడు అని ఆ మాట అన్నారు తప్ప వీళ్ళ గురించి మాట్లాడలేదు. ఏమన్నా మార్పు స్టాండ్ ఏమన్నా తీసుకుంటుందా పవన్ కళ్యాణ్ అనేది నాకు డౌట్. అంటే మిగతా సభలన్నీ కూడా ప్రభుత్వ సభలు, ఉమ్మడి సభలు. అవును, ఇది పార్టీ సభ కాబట్టి